Hello and hi friends, welcome back to Krishna's L'Oreal's YouTube channel. This is episode 2 of Succeeding First Year of Your Law College. ఈ వీడియోలో మీ లా కాలేజ్లో ఉన్న రీసోర్సెస్ని ఐడెంటిఫై చేయడంలో అండ్ వాటిని ఎఫిషియెంట్గా యూస్ చేయడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దిస్ వీడియో ఈస్ ప్రజెంటెడ్ బై మీ కృష్ణకాంత్, లాయర్, లా ఎంట్రన్స్ కోచ్. సో టిప్ నెంబర్ 1 వచ్చి మీ కాలేజ్లో ఉన్న లైబ్రరీస్ని మీరు ఎక్కువగా యూస్ చేసుకోండి. లైబ్రరీస్లో టెక్స్ట్ బుక్స్, కేస్ లాసు, లీగల్ జర్నల్స్ వంటి ఎన్నో అద్భుతమైన బుక్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు కేస్ లాస్ కూడా ఉంటాయి. ఒక టాపిక్ మీద ఒక ఇన్డెప్త్ అనలైజేషన్ మీరు చేయాలంటే లైబ్రరీలో ఉన్న బుక్స్ మీరు చదవాల్సి ఉంటుంది. లైబ్రరీలో ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకే బుక్ ఉండదు, చాలా బుక్స్ ఉంటాయి. చాలా ఆథర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ మనం అందులో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికి ఒక ఇంతు ఎక్కువ మీరు పోటీ ప్రపంచంలో ముందుండాలి అంటే లైబ్రరీస్ని ఎఫిషియెంట్గా వాడుకోండి. చాలా బుక్స్లో మీరు ఐడెంటిఫై చేయడానికి అక్కడ మీకు లైబ్రేరియన్ ఉంటాడు, అంటే వన్ హూ మేనేజెస్ ది లైబ్రరీ. సో దట్ సార్ ఆర్ మేడమ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫైండింగ్ ద బుక్. హెల్ప్ అయితే తీసుకోండి. అంతేకాకుండా ప్రతి కాలేజ్లో లైబ్రరీ లో బుక్స్ లెండ్ చేస్తారు. అంటే లైబ్రరీ నుంచి మనం బుక్స్ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. అది ఒక్కో కాలేజ్లో ఒక్కో విధంగా ఉంటుంది. మీ కాలేజ్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటో కనుక్కోండి. దాని ప్రకారం మీ లైబ్రరీలో ఉన్న బుక్స్ని యూజ్ చేసుకోండి ఎఫిషియెంట్గా. తర్వాత లైబ్రరీలో మీకు సెమిస్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకసారి కనుక్కోండి, అందుబాటులో ఉంటే సంతోషం. సో లైబ్రరీని మీరు ఎక్కువగా వాడుకోండి. జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే క్లాస్ జరుగుతున్నప్పుడు లైబ్రరీలో కూర్చోవడం ఈజ్ నాట్ అలౌడ్. ఆఫ్టర్ క్లాస్ అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. అదర్వైజ్ మీరు క్లాస్ మిస్ అవుతారు కదా, సో దే వోంట్ అలో యూ టు సిట్ ఇన్ ద లైబ్రరీ వైల్ క్లాస్ హ్యాపెనింగ్. సో లైబ్రరీ టైమింగ్స్ కాలేజ్ టైమింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో కాలేజ్ అవర్స్ తర్వాత స్టూడెంట్స్ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు, లేదా లీజర్ పీరియడ్లో కూడా లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. సో లైబ్రరీ అంటే మనం జనరల్గా యూస్ చేసుకోమనుకోండి, బట్ లాలో మాత్రం మీరు తప్పకుండా యూస్ చేసుకోండి. దిస్ ఈజ్ మై హంబుల్ సజెషన్. టిప్ నెంబర్ 2, ఆన్లైన్ డేటాబేసెస్ ఆర్ ఆన్లైన్ లైబ్రరీ అని చెప్పవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ టెక్నాలజీ వరల్డ్లో ఆన్లైన్ డేటాబేసెస్ని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటే మన వర్క్ అంత తొందరగా అయిపోతుంది. బికాజ్ ఆన్లైన్ డేటాబేసెస్లో మనకి ఫిల్టర్స్ ఉంటాయి, కీవర్డ్స్ సెర్చ్ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన అంశాన్ని మనం చాలా తొందరగా ఎఫిషియెంట్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వెబ్సైట్స్ లైక్ మనుపాత్ర, ఎస్ఎస్సి ఆన్లైన్, నెక్సిస్, వెస్ట్లా ఉన్నాయి. అయితే ఇందులో ప్రీమియం ఉంటాయి, కొన్ని ఫుల్లీ పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. అయితే మీరు కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే మీ కాలేజ్ లైబ్రరీలో ఉన్న కంప్యూటర్, ఇఫ్ ఇన్ కేస్ కంప్యూటర్ ఉంటే అందులో ఈ ఆన్లైన్ డేటాబేస్ సబ్స్క్రిప్షన్ ఉందా లేదా కనుక్కోండి. 99% ప్రతి కాలేజ్కి ఆన్లైన్ డేటాబేస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అది స్టూడెంట్స్ యూస్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. అయితే ఇందులో మీరు కేస్ లాస్ సెర్చ్ చేసుకోవచ్చు, లీగల్ ఒపీనియన్స్, లెజిస్లేషన్స్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ డ్రాఫ్టింగ్ పర్పస్లో రీసెర్చ్ పేపర్ రాసే సమయంలో ఒక ఆర్టికల్ రాయాలన్నా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్స్లో డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. లేదా మీరు ఒక మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ కేస్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి అన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి. ప్రతి జడ్జిమెంట్ సేవ్ చేసి పెడతారు. అంతేకాకుండా మనకు అన్ని యాక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు. అండ్ టిప్ నెంబర్ 3, ప్రొఫెసర్స్. సో ప్రొఫెసర్స్ని నిజం చెప్పాలంటే లా స్టూడెంట్స్ చాలా అండర్ రేట్ చేసి చాలా తక్కువగా యూస్ చేస్తారు. అంటే వాళ్ళని జస్ట్ ఒక పాఠాలు చెప్పే వ్యక్తిలాగా కన్సిడర్ చేస్తారు. లైక్ వన్స్ సిలబస్ అయిపోగానే లైక్ రిలేషన్షిప్ అనేది కట్ చేసేస్తారు. అలా కాకుండా ప్రొఫెసర్స్ని మీరు చాలా మంచి రిసోర్స్గా యూస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కేవలం మీ కాన్సెప్ట్స్ని క్లారిఫై చేయడమే కాకుండా మీకు రీసెర్చ్లో గైడెన్స్ ఇవ్వచ్చు, ఇంటర్న్షిప్ రికమెండేషన్స్ చేయొచ్చు. వాళ్ళు ఇదివరకు కోర్ట్స్లో ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళు అవి కూడా ఉండొచ్చు.
వాళ్ళ గత అనుభవాలు ఏంటో కూడా ఒకసారి తెలుసుకోండి. ఆ అనుభవాలు మీకు బియాండ్ టెక్స్ట్ బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ మాట. కాబట్టి ప్రొఫెసర్స్ని, మీ యొక్క టీచర్స్ని మీరు ఎంత ఎక్కువగా సంప్రదిస్తే అంత ఎక్కువ సపోర్ట్ మీరు వాళ్ళ నుంచి పొందొచ్చు. సో మంచి ర్యాపోర్ట్ బిల్డ్ చేసుకోండి. సో దట్ మంచి రిలేషన్షిప్ ఉన్నట్లయితే దే విల్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ ఇఫ్ ఇన్ కేస్ యూ నీడ్ ఎనీ హెల్ప్ విత్ ఇంటర్న్షిప్స్, పేపర్ రైటింగ్, ఆర్టికల్ రైటింగ్ ఎట్సెట్రా, మూట్ కోర్ట్స్ ఆల్సో. అంతేకాకుండా మీ యొక్క సీనియర్స్ని కూడా మీరు సంప్రదించండి. వాళ్ళతో మంచి కనెక్షన్స్ ఏర్పరచుకోండి. దే విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ బ్రింగింగ్ ఆపర్చునిటీస్. టిప్ నెంబర్ 4, స్టడీ గ్రూప్స్. లెర్నింగ్ టుగెదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండివిజువల్గా సోలోగా చదువుకుంటాను అంటే బాగానే ఉంటుంది, కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మనకు ఎప్పుడు వస్తాయంటే ఒక నలుగురు కలిసి ఒక టాపిక్ మీద వాళ్ళ అండర్స్టాండింగ్ని చెప్పినప్పుడు వస్తాయన్నమాట. డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ కాంప్లెక్స్ టాపిక్స్ ఉన్నట్లయితే వాటిని నలుగురు చర్చించడం ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అది యూజ్ అవుతుంది. నలుగురి నోట్సు ఇంకా అదర్స్కి షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అటువంటప్పుడు ఒకరికొకరు చాలా హెల్ప్ అవుతారు. బట్ ఈ గ్రూప్ డిస్కషన్స్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి. సో టేబుల్ మీదకి లేటెస్ట్ సినిమా వచ్చిందనుకోండి, ఓం ఫట్ స్వాహ. టిప్ నెంబర్ 5, ఇంటర్న్షిప్స్ అండ్ మూట్ కోర్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ లెర్నింగ్. మీరు కాలేజ్లో నేర్చుకున్న థియరీ నాలెడ్జ్ని రియల్ వరల్డ్ సినారియోస్కి అప్లై చేయడానికి మీకు ఇంటర్న్షిప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మూట్ కోర్ట్స్ ద్వారా మీరు రీసెర్చ్ స్కిల్స్, రైటింగ్ అండ్ ఓరల్ అడ్వకసీ స్కిల్స్ని పెంపొందించుకోవచ్చు. మీ కాలేజ్లో ఒకవేళ కెరీర్ సర్వీసెస్ లేదా ప్లేస్మెంట్ సెల్ ఉన్నట్లయితే మీరు వాళ్ళ ద్వారా ఇంటర్న్షిప్స్ ఏమైనా దొరుకుతాయా ట్రై చేయండి. జనరల్గా అయితే ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అకాడమిక్స్. సో అది సందర్భం వచ్చినప్పుడు మీరు చేయొచ్చు. అంతకంటే ముందు మేము చేయలేమా అంటే అంతకంటే ముందు కూడా మీరు చేయొచ్చు. బట్ మీ కాలేజ్ అటెండెన్స్కి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి, లేదా ప్రిపరేషన్ హాలిడేస్, లేదా దసరా హాలిడేస్, లేదా సెమిస్టర్ అయిపోయిన తర్వాత కొన్ని హాలిడేస్ వస్తాయి, అప్పుడైనా మీరు చేసుకోవచ్చు. మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ ఆఫర్ రియల్ వరల్డ్ లీగల్ ఎక్స్పీరియన్స్. నిజంగా మీరు ఒక అడ్వకేట్ అయితే మీరు చేసే వర్క్ మొత్తం మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో మీరు చేస్తారు. కాబట్టి మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఎన్నడూ కూడా విడుచుకోవద్దు. అవకాశం ఉంటే డెఫినెట్లీ గో అహెడ్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 5 లీగల్ రీసోర్సెస్ దట్ విల్ రియల్లీ హెల్ప్ యూ టు స్టే అహెడ్ ఆఫ్ అదర్స్. అవేంటండి? లెట్స్ రీక్యాప్. నెంబర్ 1 లైబ్రరీస్, నెంబర్ 2 డేటాబేసెస్, నెంబర్ 3 ప్రొఫెసర్స్ అండ్ సీనియర్స్, నెంబర్ 4 స్టడీ గ్రూప్స్. సో స్టడీ గ్రూప్స్ అంటే అది మీ యొక్క కోఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ 5 ఇంటర్న్షిప్స్. ఇవి 5 మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ 5 అంశాలని మీరు అమలు పరుస్తున్నారా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేస్తూ ఉండండి. సో లా స్కూల్లో అంటే జస్ట్ చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవడం కాదు. మనము ఒక ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్కి. మన స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి. ఒక డాక్టరు ఆపరేషన్ గురించి ఎంత థియరీ చదివినా వేస్ట్, అన్లెస్ ఒక కత్తి పట్టుకొని ఒక హార్ట్ సర్జరీ చేస్తే కానీ అందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ అతనికి అర్థం కావు. సేమ్ ఇస్ ద కేస్ విత్ లా స్టూడెంట్ అనమాట. మీరు ఆ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మీకు ఇంటర్న్షిప్స్, మూట్ కోర్ట్స్, మీడియేషన్ కాంపిటీషన్స్ వంటివి చాలా హెల్ప్ చేస్తాయి. జస్ట్ చదువుకొని వెళ్ళిపోతానంటే దట్ ఈస్ నాట్ అప్రిషియబుల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీ సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. ఈ 5 రీసోర్సెస్ని కూడా ఎంగేజ్ విత్ ప్రొఫెసర్స్, పీర్స్ అండ్ ప్రాక్టికల్ ఆపర్చునిటీస్ని మీరు యూజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉండండి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. సో మీ ప్రకారము లా కాలేజ్లో మోస్ట్ అండర్ రేటెడ్ రీసోర్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. See you with one more video. Until then, bye bye. Thank you so much. Have a nice day.